నువ్వు పడుతున్న ప్రయాస చూస్తున్నాడు, నువ్వు కార్చిన కన్నీళ్లు చూస్తున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు, నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు, నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు. మౌనంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడున్నాడన్న దేవుడు ఏం చేస్తున్నాడన్న క్వశ్చన్కి జవాబు, దేవుడు చూస్తున్నాడు. ఆయన వినుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన వింటున్నాడు. తన భక్తుల విషయంలో ఎవడేం మాట్లాడుతున్నాడో కూడా వింటున్నాడు. హామాన్ అనేవాడు మీటింగ్ పెట్టాడు, ఫ్యామిలీ మీటింగ్ పెట్టి వాడికి వచ్చిన వైభవాన్ని, అధికారాన్ని గురించి వాళ్ళందరూ పొగుడుతుంటే వాడు మౌనంగా కూర్చున్నాడు. ఏంటండి మీకు ఇంత ఆధిక్యత వచ్చింది, మీరు ఇంత గొప్ప అధికారి అయిపోయారు రాజ్యంలో, రాజు తర్వాత అంతటి ఘనత పొందినటువంటి గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధిగాంచారు హామాన్ గారు, ఎందుకండి డీలా పడి ఉన్నారు, డల్గా ఉన్నారు అంటే చిన్నగా వాడు చెప్తున్నాడు, మీరు ఎంత పొగిడినని ఏం లాభం, ఆ మొర్దెకై అయిన వాడి దగ్గర నేను వెధవనైపోయాను అన్నాడు. ఎందుకు అయిపోయావు వెధవ అంటే, ఏంటి నేను అధికారిని కదా, నేను రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళేటప్పుడు అందరూ నాకు సాగిలు పడుతున్నారు, సాష్టాంగ పడుతున్నారు, కానీ ఆ మొర్దెకై అనేవాడు వంగకయు నమస్కరింపకయు ఉన్నాడు. అదేంటంటే మనుషులకు వాడు అట్లా చేయడంట, వాడి దేవుడైన యెహోవాకు అట్లా చేస్తాడంట. నాకు అది బాధ కలుగుతుంది. ఇప్పుడు అందరూ కాలు మొక్కి ఆ ఒకడు కాలు మొక్కకపోతే నేను వెధవనే కదా, ఎంత అధికారిని అయి ఉండి ఏం లాభం. అందుకే ఒక ఆలోచన చేస్తున్నాను, ఏం చేస్తారని. మొర్దెకై నాకు మొక్కక నా ఎదుట వంగకయు ఉన్నాడు కనుక వాడు చేసిన ఈ తప్పుకి వాడి జాతినే లేకుండా చేయాలనుకుంటున్నాను అని వీడు తన ఫ్యామిలీకి చెప్పాడు, ఈ దుర్మార్గుడు. మరి మొర్దెకైని ఏం చేస్తావు అడిగారు. 50 మూరల ఉరి కొయ్యను సిద్ధపరిచి దాని మీద వాడిని వేలాడదీస్తాను. 50 మూరల ఉరి కొయ్య అంటే ఎన్ని అడుగులు? సుమారుగా 75 అడుగుల పొడవు, 75 అడుగులు అంటే 7 స్టేర్ల ఎత్తు ఒక కొయ్య రెడీ చేపించి దాని మీద మొర్దెకైని ఉరి తీపిస్తాను. ఎందుకు తెలుసా? ఇక ఎవడైనా సరే నాకు మొక్కకపోతే, కాలు వంచకపోతే ఈ గతే పట్టిద్దని అందరికీ తెలియాలంటే అంత హైట్లో ఉరి తీయాలి వాడిని. ఆ పని చేపిస్తాను నేను. ఈ మాటలు వీడు ఫ్యామిలీ మాట్లాడుకుంటాను. ఈ మాటలు ఎవరు విన్నారు? భక్తులు మాట్లాడుకునే మాటలే కాదు, భక్తుల గురించి ఏ గుంటనక్క ఏమేం మాట్లాడుకుంటుందో, ఏ గుంటనక్కలు ఎక్కడి నుంచి ఏమేం మాట్లాడుతున్నాయో అన్నీ దేవుడు వింటాడు. అర్థమైందా? అసూయతో రగిలిపోయే నక్కలు, కుళ్ళుతో కుళ్ళిపోయే నక్కలు, గుంటలు ఇట్లా గుంట తీయాలి అట్లా గుంట తీయాలని ఏ గుంట నక్క ఏ విధంగా గుంటలు దోడతాయో కొన్ని గుంట నక్కలు బయటికి కనపడవు. కొన్ని గుంట నక్కలు మనకు బయటికి కనపడవు, కానీ గుంటలో ఉండి రంధ్రాలు దోడుతూ ఉంటాయి. అవి బయటికి కనపడవు, వాటి ముఖాలు బయటికి చూపించాలంటే భయం ఈ గుంట నక్కలకి. కొన్ని ఇంట్లో ఉండి డిస్కషన్ చేస్తూ ఉంటాయి భక్తులకు కీడు చేయాలని. అట్లాగే ఈ హామానుగాడు ఫ్యామిలీ, హామానుగాడు వీళ్ళందరూ కలిసి సంభాషించుకుంటున్న ఈ సంభాషణలు ఎవరు విన్నారమ్మా? అహరోను మిరియాములు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన మాట ఎవరు వినేనో? యెహోవా విని. ఏం చేస్తున్నాడు దేవుడు? భక్తుల మాటలు వింటున్నాడు, భక్తులకు వ్యతిరేకంగా దుర్మార్గులు పన్నుతున్న కుట్రకు సంబంధించిన మాటలు వింటున్నాడు. వినేం చేశాడు మీకు తెలుసు. అహరోను మిరియాముల్ని ప్రత్యక్ష గుడారం దగ్గర పిలిపించి బూస్ట్ ఇచ్చాడు, ఇద్దరికి హార్లిక్స్ బూస్ట్ 2 కలిపి ఇచ్చాడు. అహరోను కంగు తిని అయ్యా మన్నించయ్యా అనేసరికి మోషే వేడుకున్నాడు, పోనీ తండ్రి అని. ప్రభువా పోనీ అయ్యా, సమస్య లేదు అని. మిరియాం మీదికి కోపం రానే వచ్చింది. తెల్లని కుష్టు గలదే, చూస్తానే కుష్టి వచ్చేసింది ఆ బాడీ మీదికి. మొదట స్టార్ట్ అయింది కుష్టిగా. అయ్యా 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 నా తోడబుట్టింది కదా, నా అన్నే కదా, నువ్వు వదులుతావు నేను వదలను, నీ సహోదరులే కావచ్చు నువ్వు వదులుతావు నేను వదలను, మన్నించయ్యా
వారిని క్షమించండి, వారి పక్షమును వేడుకుంటే సరే పో, ఒక 7 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిద్ది పో, ఆ 7 రోజులు భరించాల్సిందే ఆమె అన్న. 7 రోజులు పాళెముకు వెలపట గుడారం వేసుకొని అందులో కూర్చోవలసి వచ్చింది. మీరియాం అక్కయ్య, ఏ అక్కయ్య? మీరియాం అక్కయ్య. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇచ్చాడా? పనిష్మెంట్ ఇచ్చాడా? వదిలేడా? ఇచ్చాడా? వింటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నాడు. నీ గురించి నీకు కీడు తలపెట్టాలని, నిన్ను నిందించాలని, పాడు చేయాలని, పతనం చేయాలని, నీ మీద నలుగురికి కానిపోని లేనిపోని మాటలు చెప్పి నిన్ను పాడు చేయాలని కొంతమంది నీ విషయంలో, నీ సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నువ్వు సహోదరులు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎవడెవడు ఏమేమి కుట్రలు పన్నుతున్నారో, నీ గురించి చాటున ఏమేమి మాట్లాడుతున్నారో మొత్తం వింటున్నాడు. హామాన్ ఫ్యామిలీ డిస్కషన్ మొత్తం విని, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? భార్య ప్రశ్న. రాజుగారి ఆస్థానానికి వెళ్తున్నాను. ఎందుకండి? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, నైట్ అయిపోయింది కదా, నిద్రపోండి, తెల్లవారు వెళుతురు. కానీ ఏమిటంటే నిద్రపోయేది? వాడిని నాశనం చేసిన దాకా నాకు నిద్ర పట్టదు, నాకు తిండి పట్టదు, నిద్ర పట్టదు. ప్రజలంతా నిన్ను ఇంతసేటు సన్మానించి నీ అధికారానికి లోబడితే ఆ ఒక్కడు ఏం చేస్తాడండి? వదిలేసేయండి అంటే, నో, రుణశేషం శత్రుశేషం ఉండకూడదు, వాడిని చంపేయాలి, వాడి జాతినే లేకుండా చేయాలి. ఏం చేస్తారు? రాజుగారి దగ్గరికి వెళ్తాను, ముందు వాడి సంగతి చూస్తా, తర్వాత వాడి జాతి సంగతి చూస్తా. రాజుగారి దగ్గరికి వెళ్తా, నాకున్న అధికారాన్ని బట్టి నేను ఏ జామును పోయినా రాజు నన్ను స్వాగతిస్తాడు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఈ మొర్దెకై అనువానికి శిక్ష విధించడానికి పర్మిషన్ తీసుకొని వస్తా, వాడి జాతిని నాశనం చేసే విషయం కూడా మాట్లాడొస్తా. మొండి మనిషి అండి మీరు, ఎంత చెప్పినా వినరు, మీ ఇష్టం. పోయాడు ఆ జామున. ఎందుకు పోతున్నాడు? తన దాసునికి కీడు కల్పించడానికి పోతున్నాడు. ఎవరి దాసునికి? దేవుని దాసునికి. ఎవరు మేలుకున్నారు? దేవుడు మేలుకొని చూస్తున్నాడు. మొర్దెకై ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మొర్దెకై హాయిగా నిద్రపోతున్నాడు. మొర్దెకైకి గుంట తీయాలనుకున్న వాళ్ళేమో మేలుకొని ఉన్నారు. వీళ్ళు మేలుకున్నారు, పాపం వాళ్ళకి తెలియదు. మొర్దెకై దేవుడు, మొర్దెకై సేవిస్తున్న ఆ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కొనకడు నిద్రపోడన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాడు అనుకున్నాడు, హామాను నైట్ బొబ్బ పెట్టి తెల్లారి నిద్ర లేపే స్థితి ఇశ్రాయేల్ దేవుడు కూడా ఉంటుంది అనుకున్నాడు. అర్థమైందా? నైట్ కొంతమందికి నేను గతంలో సేవించిన దానిలో అది ఉంది. సాయంత్రం నైట్ కాగానే బొబ్బ పెట్టి ఉయ్యాలు ఊపుతాం మేము, తెల్లవారు రాగానే లేపుతాం, ఇంకా నిద్రలే అని. మా గతంలో వదిలేదే. ఇప్పుడైతే ఇక రాత్రి పగలు తేడా లేకుండా ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోని దేవుని దగ్గరకు వచ్చావు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ఇక పవళింపు సేవలు లేవు, మేలుకొల్పు సేవలు లేవు. ఎనీ టైం చూచుచున్న దేవుడవయ్యా ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ప్రేమించెదను అధికముగా.
ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఒకసారి ఒక దేవుని బిడ్డ చెప్పినట్టు గుర్తున్నా, పాప మంచి జాబ్ ఆ బిడ్డది, పై అధికారి పెద్ద శోధన, పాప ఎంత తమాయించుకున్న ఆ శోధన ఒగదగట్ల ఏడిపిస్తానే ఉన్నాడు పాపం ఈ బిడ్డని, దేవుని బిడ్డని. ఆ రోజు ఏదో ఒక విషయం కాడ బాగా ఇబ్బంది పెట్టేసి అసలు ఆ వ్యక్తి ఉద్యోగానికి అసలు పెట్టాడంట. మరుసటి రోజు నీ ఉద్యోగం ఉంటే అప్పుడు చెప్పు అన్నాడంట. ఈరోజు అయింది నీ పని, ఇక రేపు నీ ఉద్యోగంలో ఉండవు, చేస్తాను, నీ అంతు తేలుస్తాను, ఖచ్చితంగా చూసుకో, గ్యారంటీ రేపు నువ్వు జాబులో ఉండవు, ఇంటికాడ కూర్చుంటావు అని వార్నింగ్ ఇచ్చాడంట. పాపం దేవుడిని నమ్ముకున్నాడు, ఏం చేస్తాడు? ప్రభా నేను ఏమనలేదు, అన్యాయంగా ఇప్పటికే నన్ను ఎన్నోసార్లు తిట్టి విసిగించి శోధించి ఇబ్బంది పెడితే ఓర్చుకున్నాను, న్యాయం అడిగినందుకు ఎందుకు సార్ ఇలాగ నన్ను ఇంత వేధిస్తున్నారు, ఎందుకు సార్ అని న్యాయం అడిగినందుకు నా విషయంలో ఎంత దుర్మార్గం చేయడానికి పూనుకున్నాడు. ఇంకా నేనేం చేయగలను దేవా, అతను నా పై అధికారికి నేనేం చేయగలను, నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇక రేపటితో నాకు జాబ్ లేదంటే మరి నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, ప్రభువా సహాయం చేయి, నీ చేతికి అప్పచెప్తున్నానని అప్పచెప్పేశాడు, వదిలేశాడు, విశ్వాసం ఉంచాడు. ఇక పోనీ దేవుడు ఎట్లా చేయాలంటే అట్లా చేశాడు, పోనీ దేవునికి స్తోత్రం అనిగా హాయిగా ఆదమర్చింద్రపోతున్నాడు. రేపటి రోజు నువ్వు ఉద్యోగంలో ఉంటే నీ అంతు తేలుస్తా, నీకు ఉద్యోగం ఉంటే చూసుకొని అన్నాడు కదా వీడు ఆలోచిస్తున్నాడు. వాడి మీద ఏమేమి కంప్లైంట్ రాసి వాడిని వెంటనే సస్పెండ్ అయ్యేటట్టు, వెంటనే వాడి జాబు తొలగించబడేటట్టు ఏం చేస్తే సరిపోతుందని ఆలోచన చేస్తున్నాడు. నైటు తెల్లవారి ఇతనికి ఫోను, ఎవరికి? దేవుని బిడ్డకి ఫోన్. ఏమన్నా తెలుసా? నైట్ టైం అతని మీద ఆ గొడవకు దిగినటువంటి వ్యక్తి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. పర్సనే లేడు అసలు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఎంత డేంజర్ అనుకున్నారు. చెరపకురా చెడేవని పక్కన వాడిని నాశనం చేయాలి, పక్కన వాడికి గుంట తీయాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎట్లా నాశనం అవుతారో ఇది ఈ రియల్ స్టోరీ, ఒక ఉదంతం. నీకు ఉద్యోగమే లేకుండా, నీకు లైఫ్ లేకుండా చేస్తానన్నోడికి లైఫ్ లేకుండా పోయింది. మళ్ళా నైట్ తెల్లారేటప్పటికి డెడ్ బాడీ. ఇలాంటి స్టోరీలు ఎన్నో దేవుని బిడ్డల పక్షంగా దేవుని ఉగ్రత చూపిన అనుభవాలు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా కనపడిద్ది. దేవుడు నిద్రపోతాడా? దేవుడు కళ్ళు లేకుండా ఉన్నాడా? నరులకు మనకు కళ్ళు ఇచ్చినోడు చూడడా? మనకు చెవులు ఇచ్చినోడుకు వినపడదా? వీడు కుట్ర పని పోతున్నాడు మొర్దెకై నాశనం చేయాలని. దేవుడు అక్కడ అహస్వేరోషుకు నిద్ర పట్టకుండా చేశాడు. వాస్తవంగా సాయంత్రానికి మ్యూజిక్లో వచ్చి మ్యూజిక్లు వేస్తే, డ్యాన్స్లో వచ్చి 2 డ్యాన్సులు వేస్తే, పాటలో వచ్చి 2 పాటలు పాడేస్తే వీడు గురక పెడతాడు లెక్క ప్రకారం నిద్రపోవాలి. ఇక ఆ రాత్రి మ్యూజిక్లో వాయించిన ఎప్పండి రా అన్నాడు. సార్ 2 స్టెప్పులు వేస్తాం సార్ అంటే, ఏం స్టెప్పులు పండి అన్నాడు. సార్ పాట పాడదాం బొబ్బండి సార్ అంటే, ఏంట్రా పాడేది, పండి నాకు నిద్ర పట్టట్లేదు పండి అన్నాడు. మొత్తం అడ్రస్ లేకుండా పోయారు ఆ గదిలోంచి. ఒక్కడే కూర్చున్నాడు. ఎందుకు నిద్ర పట్టిద్ది? ఆయన చేయగలడు నిద్ర పట్టకుండా. వీడు ఎంత తిప్పలు పడ నిద్ర రావట్లా. అహస్వేరోషు రాజుకి చిరాకు బట్టి కూర్చొని, ఎవరక్కడ అన్నారు. చిత్త మహారాజా, రాజ్యపు సమాచార గ్రంథం, రాజ్యంలో ఏమేమి జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటాను, తీసిరా నా పుస్తకం తెచ్చిపెట్టండి రా, నిద్ర రావట్లేదు నాకని రాజ్యపు సమాచార గ్రంథం తెచ్చి ఆయన ముందు పెట్టారు. పేజీ తిప్పి చూస్తున్నాడు. ఈ డేట్లో ఏమైంది, ఈ డేట్లో ఏమైంది, ఈ డేట్లో ఏమేమి విషయాలు జరిగినాయని.
వచ్చి 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 కరెక్ట్గా మొర్దెకై పేజీ దగ్గరకు వచ్చి ఆగాడు. ఇతను నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఈ మొర్దెకై అనేవాడు, నా మీద ఇద్దరు విషప్రయోగం లేకపోతే ఏదో ప్రమాదాన్ని కల్పించడానికి పూనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని మనకు అందించి నా ప్రాణాన్ని కాపాడాడు కదా, ఇతనికి మనం న్యాయం చేశామా, ఏమన్నా గౌరవించామా, సన్మానం చేశామా అడిగాడు. అయ్యగారు, మీరు ఇప్పుడే ఈ పుస్తకం దగ్గరకు వచ్చింది, ఏం జరుగుతుందో మీరు ఏం పట్టించుకుంటున్నారు? కాబట్టి ఏం జరుగుతుందనేది మీకు తెలియదు కాబట్టి మ్యాటర్ మీ దగ్గర రాలేదు. పాపం అతను మీ ప్రాణాలు కాపాడింది నిజం, కానీ అతనికి ఏ సన్మానం జరగలేదు, అతను కూడా దాని విషయంలో ఏం పట్టించుకోలేదు. ఒక రాజుగా ఉండి ఇంత మేలు పొంది నేను కృతజ్ఞత చూపించకపోతే విలువేముంది? ఈ మొర్దెకైకి మనం న్యాయం చేయాల్సిందే అని మొర్దెకై అనేవానికి ఫేవర్గా అనుకూలమైన ఆలోచన రాజుకు కల్పించి రెడీ చేసి కూర్చోబెట్టాడు దేవుడు. వాడొచ్చాడు గుంట తోడదామని. ఎవరికి? వాడు రాగానే హమను భలే టయానికి వచ్చావా కదా. యెహోవా రాజు గణపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, రాజునైనా నేను ఎవరినైనా గణపరచాలనుకున్నాను అనుకో, టాపు, ఇక అంత మించిన ఘనత లేదు అన్నంత అద్భుతమైన సన్మానం చేయాలి ఒకడికి. ఎలా చేస్తే బాగుంటుంది అన్నాడు. వీడి ఫీలింగ్ ఏంది? ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా, బాగా ఘనతలో ఉంది, రాజుగారి అధికారం కూడా పొందింది మనమే కదా, ఇక నన్నుగా ఇంకెవరిలే గణపరిచేది నన్నేలేని, రాజా తమరెక్కే వాహనం ఎక్కించి రాజవస్త్రాలు దొడిగించి కిరీటం ధరింపజే. చదువు ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం అంట చూడు. రాజు గణపరచన అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచన అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా, నేను వీడు అనుకున్నాడు నన్నే కదా అనుకొని చూడు ఏమేం చెబుతున్నాడు. రాజు గణపరచన అపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకొని రాజవస్త్రాల్ని, రాజు యొక్క గుర్రమును, ఆ గుర్రాన్ని రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటమును. అబ్బాబు వీడి ఆశ, వీడు అసలు అంటే ఇవన్నీ వీడు పొందాలని, ఇవన్నీ వీడు పొందాలని. చదువు. ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచన అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునని చేయుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదుడైన మొర్దెకైకి నీవు అలాగు చేయమన్నాడు. దిమ్మ తిరిగింది వీడికి. వీడేమనుకున్నాడు? వీడికి అవన్నీ చేపిస్తాడేమనుకున్నాడు. ఇప్పుడు చిత్రం చూడు, ఎవడి చావు కోరి వచ్చాడో వానినే ఇప్పుడు గుర్రం ఎక్కించి తిప్పించాల్సి వచ్చింది. వీడే భలే తిప్పుతాడండి మలుపులు దేవుడు. ఇక్కడే కాదు, మోషే దగ్గర కూడా ఇశ్రాయేలు పిల్లలందరినీ నైల్ నదిలో పడేయమన్నాడా? ఒక బొడ్డోడు వచ్చి యువరాణి చేతికి చిక్కితే ఆ యువరాణి వీడు నా కొడుకని పెంచడం మొదలు పెడితే ఇశ్రాయేలీల బానిస బిడ్డే ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఒళ్ళో పెరగటం మొదలుపెట్టాడు. తిప్పుతాడు మలుపు. భలే భలే మలుపులు. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య, నన్ను చూచినావయ్య, నన్ను కాచి
యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మలుపు తిరిగే, ఇంత చేసే, ఊరేగింపు చేసే, ముసుకేసుకొని ఇంటికి పోయినాక భార్య ఏమనే, ఇంటికి పోయి ముసుకేసుకొని కూర్చునే క్యావురే అనే భార్య, క్యావురే హస్బెండో ఏంట్రా బెండ్ అయిపోయావు, ఏం జరిగిందండి? చూడిగా కనపడిందా? కనపడలేదా? హామాను తనకు సంభవించిన వచనము చదువు అమ్మా. 13వ వచనం. అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు చెబుతాము, చదువు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరూషునకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరూషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల, యూదుల వంశపు వాడైతే అతని మీద నీకు జయము కలుగదు. చెప్పి పడేసింది. జెరూషా, నువ్వేనయ్యో మీ ఆయన కన్నా. అద్భుతమైన మాట చెప్పేసింది. నువ్వు అన్యులతో పెట్టుకుంటే నువ్వు జయం పొందుతావు. నువ్వు ఇప్పుడు ఎవరితో గొడవ పడ్డావో అతడు ఒకవేళ దేవుని సంబంధి అయితే ఆ వ్యక్తి మీద నీకు జయము కలగదు. నన్ను నిజముగా నా దేవుడే పిలిచి ఉంటే, నన్ను నా దేవుడే ఆయన సేవలో నడిపిస్తూ ఉంటే, నా మీద ఎవడు ఎన్ని కుట్రలు పన్నినా వాడు దెబ్బతింటమే కానీ వాడికి నా మీద జయము కలగదు అనే నిశ్చయత మనకు ఉండాలి. హల్లెలూయా. తోడురా 100 గుంటలు తోడు. ఆ 100 గుంటల్లో నువ్వు నీ వాళ్ళు పడటమే, ఏమీ కాదు.